పైరసీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి దగ్గర నుంచి వెబ్సైట్ డేటా తీసుకున్న పోలీసులు అతని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. ఏ దేశాల హ్యాకర్లతో రవికి సంబంధాలు ఉన్నాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. రవి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు కస్టడీ కోరారు పోలీసులు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. మరోవైపు పైరసీ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుంది. ఐబొమ్మ వెబ్సైట్ లో బెట్టింగ్ యాప్స్ ప్రకటనలతో కోట్లు ఆర్జించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే 3.5 కోట్లు ఫ్రీజ్ చేసి ఉంచారు. ఈ నేపథ్యంలో కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఈడీ అధికారులు లేఖ రాశారు. పైరసీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి దగ్గర నుంచి వెబ్సైట్ డేటా తీసుకున్న పోలీసులు అతని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారిస్తున్నారు. ఏ దేశాల హ్యాకర్లతో రవికి సంబంధాలు ఉన్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, గీతగా ఐబొమ్మ రవికి సంబంధించిన కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. అయితే ఇప్పటికే ఇతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు కూడా తరలించారు. ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించి కూడా అతని వద్ద నుండి పలు విచారణ చేసి పలు సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల ద్వారా 17 వెబ్సైట్లు క్రియేట్ చేసి పెద్ద ఎత్తున మూవీలను పైరసీ చేశాడు. దాదాపు 17 వెబ్సైట్లను క్రియేట్ చేసి పెద్ద ఎత్తున కూడా మూవీలన్నింటి పైరసీ చేసి భారీ ఎత్తున కూడా కోట్ల రూపాయలు కూడా సంపాదించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు తయారు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని ఆధారంగా చేసుకొని ఈడీ కూడా రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈడీ అధికారులకు సంబంధించి కూడా భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనే అనుమానంతోనే రంగంలోకి దిగింది. మొత్తం హైదరాబాద్ పోలీసులు తయారు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కేసును ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మొత్తంగా భారీ ఎత్తున మనీ లాండరింగ్ కూడా జరిగినట్టు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఈ లేఖకు సంబంధించి ఇప్పటికే పూర్తి వివరాలు ఐబొమ్మ రవికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఐబొమ్మ రవి దగ్గర నుండి దాదాపు 3.5 కోట్ల రూపాయలు తన ఖాతా వద్ద నుండి కూడా ఫ్రీ చేశారు. మొత్తంగా ఈ ఐబొమ్మ రవికి సంబంధించి ముఖ్యంగా బెట్టింగ్ యాప్లు ఏదైతే ఐబొమ్మ బప్పం టీవీ ఈ రెండింటికి సంబంధించి కూడా దాదాపు 17 వెబ్సైట్ల ద్వారా కూడా బెట్టింగ్ యాప్లను ప్రకటన ద్వారా ప్రమోషన్ చేస్తూ కోట్ల రూపాయలు కూడా సంపాదించాడనే నేపథ్యంలోనూ పూర్తి వివరాలు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా భారీ ఎత్తున కూడా డబ్బు అయితే మనీ లాండరింగ్ జరిగినట్లు భావించడంతో కూడా ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. అయితే పూర్తి వివరాలు దీనికి సంబంధించి పోలీసుల నుంచి పూర్తి వివరాలు అయితే ఈడీకి అందిన తర్వాత మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసి కస్టడీ కోరే అవకాశం ఉంది. కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా పలు మనీ లాండరింగ్కి సంబంధించి విదేశీ ద్వారా కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ తన కస్టడీలోకి తీసుకున్న తర్వాత కూడా పలు కీలక అంశాలను అయితే సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే నిన్న పోలీసులు విడుదల చేసిన రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలక అంశాలు అయితే నివేదించారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పలు కీలక అంశాలు ముఖ్యంగా ఏ దేశాలకు సంబంధించిన హ్యాకర్లతో కూడా తను లావాదేవీలు జరుపుతున్నారు, ముఖ్యంగా ఎవరితో సంబంధాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. మొత్తంగా దీనికి సంబంధించి రవిని మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నిన్న పిటిషన్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏదైతే నాంపల్లి కోర్టు విచారణ అనంతరం అయితే ఇమ్మడి రవిని దాదాపు 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలి. రైట్ థ్యాంక్ యూ అరుణ్.